వైసీపీ హయాంలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల్లో వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం ఎస్వి యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రవి నాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో క్రీడల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి రోజా కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నన్ను నియమించిన నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నా రాజకీయ గురువు నా ప్రాణం నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారికి, రాష్ట్ర పార్టీ నేతలకు, స్పోర్ట్స్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తా. ఎక్కడో కుగ్రామంలో ఉన్న క్రీడల్లో రాణించాలనుకుంటున్నా పేదవాళ్ళైనా ఎవరైనా వాళ్ళని గుర్తించి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో ముందుకు రాణించడానికి